హాయ్ వెల్కమ్ బ్యాక్. విప్రో డేటా అనలిస్ట్‌ని హైర్ చేసుకుంటుంది ఫ్రెషర్స్‌ని. అది కూడా అర్జెంట్ రిక్వైర్మెంట్ బేసిస్‌లో. ఎవరైతే ఇలాంటి డేటా రిలేటెడ్ జాబ్స్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో, సో మీ ఫ్యూచర్‌లో ఒక సేఫ్ కెరియర్ అని చెప్పుకోవచ్చు. లేదా హై పేయింగ్ కెరియర్ కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఫ్రెషర్స్ ఎవరు చూస్తున్నా కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు బల్క్‌గా ఎక్కువ హైరింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ విప్రోలోకి వెళ్ళడానికి అండ్ డేటా అనలిస్ట్ లాంటి ఒక హాట్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి. నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటాను. బట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతాను. వీడియోని లైక్ చేయమని చాలా వరకు చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల అంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీని, ఇలాంటి కంటెంట్‌ని అందించడానికి నాకు మోటివేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడైతే నేను మీతో డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను. విప్రో ఫ్రెషర్స్ ని డేటా అనలిస్ట్ గా అయితే హైర్ చేసుకుంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్ అందరికీ కూడా. వీళ్ళు స్పెసిఫిక్ గా ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్ అని ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ 4-5 years లో మీరు ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఈవెన్ మీకు 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్లోనే తీసుకుంటారు. బట్ శాలరీస్ అయితే ఎంట్రీ లెవెల్లోనే చాలా అయితే బాగుంటాయి. ఈ డేటా అనలిస్ట్ రోల్లో మీరు ఏం చేయాలంటే లైక్ మీ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడైతే మీ అవసరం ఉంటుందో అక్కడ మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. వీళ్ళు కొన్ని ఇచ్చా చూడండి. గ్యాదర్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, వాటిని ప్రాసెస్ చేయడం కానివ్వచ్చు, విజువలైజేషన్ చేయడం కానివ్వచ్చు, ఎక్స్టర్నల్ టూల్స్తో లింకప్ చేయడం కానివ్వచ్చు, డేటా క్లీనింగ్ కానివ్వచ్చు, వ్యాలిడేషన్ కానివ్వచ్చు, ఇలా మల్టిపుల్ వర్క్స్ అంటే బేస్డ్ ఆన్ ద డిపెండెన్సీ మీకైతే ఉండొచ్చు. వీటితో పాటు డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ కూడా చేయాల్సి రావచ్చు. అంటే రిపోర్ట్ జనరేట్ చేయడం, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం ఇలాంటివి కూడా. సో మీకు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇక్కడ స్కిల్ సెక్షన్ స్పెసిఫిక్ గా ఇచ్చినట్టు మీకు ఎక్సెల్ నాలెడ్జ్ ఉండి, ఎస్క్యూఎల్ ఐడియా ఉంది, పైథాన్ ఆర్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి, పవర్ బిఐ మీద కూడా ఐడియా ఉందంటే సో ఇది పర్ఫెక్ట్ రోల్. నార్మల్గా డేటా అనలిస్ట్ కావాల్సిన స్పెసిఫిక్ రోల్స్ అయితే అవే, స్పెసిఫిక్ స్కిల్స్ అయితే అవే. సో మీకు ఎక్సెల్ నాలెడ్జ్, ఎస్క్యూఎల్ నాలెడ్జ్, పైథాన్ నాలెడ్జ్ అండ్ పవర్ బిఐ నాలెడ్జ్ ఉంటే మీకు ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఎంట్రీ లెవెల్లో కాబట్టి మీకు ఎక్స్పర్ట్ లెవెల్లో రాకపోయినా కూడా మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారు మీకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇది ఒక మంచి ఛాన్స్ ఫ్రెషర్స్ అందరికి డేటా అనలిస్ట్ లాంటి ఒక ట్రెండింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేయడానికి. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఆర్ ఏ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు ఈ స్కిల్స్ కానీ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఇవి కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్ ఇలాంటి బేసిక్ స్కిల్స్ అయితే అడుగున్నారు. ఇంకా రిమైనింగ్ అన్ని స్పెసిఫిక్ గా చదవాల్సిన అవసరం లేదు. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. డేటా రిలేటెడ్ జాబ్స్ కి విపరీతమైన డిమాండ్ అయితే పెరుగుతుంది. డేటా అనలిటిక్స్ అయినా, డేటా సైన్స్ అయినా, డేటా ఇంజనీరింగ్ అయినా కూడా. బట్ అలాంటి కోర్సెస్ ని ఎలా నేర్చుకోవాలి? ఓడిన్ స్కూల్ వాళ్ళు మనకు డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ప్రాక్టికల్ కోర్స్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. వాళ్ళు 500+ కంపెనీస్ తో అయితే టైఅప్ అయి ఉన్నారు. కాబట్టి జాబ్ అసిస్టెన్స్ కూడా మనకు ఉంటుంది. మీరు హైలైట్స్ చూసినట్టయితే దీంట్లో 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలానే ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్స్ ఉంటాయి. లైవ్ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద వాళ్ళు 12,000 వరకు మీకు సేవ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తుంది. అలానే విత్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్. మీరు సిలబస్ చూసినట్లయితే కోర్ మాడ్యూల్స్ నుంచి బోనస్ మాడ్యూల్స్, పవర్ బిఐ లాంటివి, అలానే కెరీర్ యాక్సలరేషన్ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి ఆల్మోస్ట్ అన్ని అయితే కవర్ చేస్తున్నారు. మీరు సక్సెస్ స్టోరీస్ కూడా చూడొచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ అల్యూమ్ని ఆల్రెడీ హై పేయింగ్ జాబ్స్ లో ప్లేస్ అయి ఉన్నారు. అది కూడా టాప్ కంపెనీస్ లో. వీళ్ళకి ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ తో టైప్ అయింది మనం ఇందాక చూసినట్టు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా హై పేయింగ్ జాబ్స్ లో ల్యాండ్ అవడం చాలా ఈజీ అయితే అవుతుంది. నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది స్పెసిఫిక్ జాబ్ ఆపర్చునిటీ అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలానే ఛానల్కి న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కెరీర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ అండ్ పాజివ్ ఇన్కమ్ గురించి కానివ్వచ్చు, రెగ్యులర్గా అయితే మన ఛానల్లో కంటెంట్ ఉంటుంది. ఏది మిస్ అవ్వకూడదానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.